స్వామివారి సన్నిధిలో ఈ నెల 31 నుండి జనవరి 20 వరకు ముక్కోటి వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు జరగనున్నాయి. జనవరి 9న హంసవాహనంపై స్వామివారి తెప్పోత్సవం జరుగుతుంది. జనవరి 10న జరిగే వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వార దర్శనం కోసం దేవాదాయ శాఖ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఈ ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ పర్యవేక్షించారు. ఈ నెల 31 నుండి మిథిలా స్టేడియంలో ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలు, గోదావరి నది ప్రాంగణం వద్ద గిరిజన సంస్కృతి సంప్రదాయాల నృత్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. భక్తులకు ఉచిత వసతి, త్రాగునీరు, లడ్డూ ప్రసాదాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పారిశుద్ధ్య కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఆలయ ఈవో రమాదేవి, రెవెన్యూ అధికారులు, ఇరిగేషన్ శాఖ అధికారులు సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు. మేము ఒక ఫెస్టివల్ లాగా ప్లాన్ చేస్తున్నాము. సో మన భద్రాద్రి కొత్తగూడెంలో పర్యాటక స్పాట్స్ అయితే చాలా ఉన్నాయి. సో మా ఉద్దేశం ఏముందంటే జనాలు భద్రాచలం చూసుకొని వెళ్ళిపోయే బదులుగా భద్రాచలం వచ్చిన తర్వాత మన జిల్లాలో ఉన్న మంచి స్పాట్స్ చూసుకొని పోవాలి. అది మా ఉద్దేశం. సో ఫస్ట్ ఇప్పుడు ఏం స్టార్ట్ చేస్తున్నామంటే కల్చరల్ ప్రోగ్రామ్స్. ఎందుకంటే మన జిల్లాలో చాలా అంటే చాలా టాలెంటెడ్ కళాకారులు ఉన్నారు. పిల్లలకి కూడా చాలా మంచి టాలెంట్ ఉంది. సో అది షోకేస్ చేయాలంటే ఇది మంచి అవకాశం. ప్రపంచానికి మనం చూపించవచ్చు దట్ భద్రాచలంలో ఎంత టాలెంట్ ఉంది. మన కోయా సోదరులు ఉన్నారు. కోయా ట్రైబల్స్ డాన్సెస్ చూపిస్తాము. తర్వాత యోగాసన మన కేజీబీవీలో ఉన్న పిల్లలు చాలా బ్రహ్మాండంగా చేస్తారు. నేషనల్ లెవెల్ వరకు మెడల్స్ గెలుతున్నారు. సో వాళ్ళకి కూడా ఒక షోకేస్ చేసే ప్లాట్ఫామ్ ఇక్కడ ఏర్పాటు అవుతుంది. దాంతోపాటు మన ట్రైబల్ ఫుడ్ అంటే అద్భుతంగా ఉంటుంది. సో చాలామందికి అది కరక్కాయ గింజలు విని ఉంటారు. సో అట్లా స్టాల్స్ ఏర్పాటు చేస్తే వాళ్ళది సేల్ కూడా అవుతుంది. అండ్ ఈ టెంపుల్కి మంచి అట్రాక్షన్ తయారవుతుంది ఈ ఫెస్టివల్ అంటే. సో అవన్నీ ఏర్పాట్లు ఇక్కడ చేపిస్తున్నాము. సో నా విజ్ఞప్తి ప్రజలందరికీ ఏముందంటే దయచేసి నదిలో సేఫ్టీ మెజర్స్ మేము తీసుకున్నాము, కానీ అతి ఉత్సాహం చేసుకొని పిల్లలకి అక్కడ వదిలేయడం అట్లా కాకుండా జాగ్రత్తలు మీరు కూడా తీసుకోండి. మా ఫిషర్మెన్ టీమ్, ఫిషరీస్ డిపార్ట్మెంట్ టీం అంతా రెడీ ఉంటుంది. బట్ అతి ఉత్సాహం చేస్తే మాత్రం అది ఇబ్బందిగా మారుతుంది.